ఏంటి కోహ్లీ, వార్మప్ మ్యాచ్ అయితే ఎగరగొట్టావు, కనీసం ఐర్లాండ్ తో మ్యాచ్ అన్నా ఆడతావా లేదా? అరే, ట్రావెలింగ్ చేసిన బాడీ కొంచెం సపోర్ట్ చేయలేదు, అందుకే ఆడలేదు. ఐర్లాండ్ తో మ్యాచ్ ఆడకుండా ఉంటానా? ఏమో, ఐర్లాండ్ చిన్న టీము, వాళ్ళతో నేనేంది ఆడేదని చెప్పి ఆడకుండా ఉంటామేమని భయం వేసింది. అయినా నీ ఫిట్నెస్ కి ఎంత ట్రావెలింగ్ చేసినా ఏమీ కాదు, కావాలనే ఆడలేదులే. ఏంది రోహిత్, నువ్వే ఇలా అపార్థం చేసుకుంటే ఎట్లా? కోహ్లీ అన్న, ఈ ఒక్క మ్యాచ్ ఆడకన్నా ఐర్లాండ్తో మ్యాచ్ నేను ఆడతానన్నా, ప్లీజ్ అన్నా. ఒరే బాబు, ఇప్పటికే మన కెప్టెన్ అక్కడ నేను ఆడతానా లేదా అని చెప్పి సెటైరికల్ డైలాగులు వేస్తున్నాడు, మళ్ళీ నువ్వొచ్చి నేను ఆడతానంటావేంటి? అన్నా, అందరికి అర్థమైపోయిందన్నా, ఈ T20 వరల్డ్ కప్లో నేను ఆటలో అట్టిపండని. ఓపెనింగ్ చేస్తోంది నువ్వు, రోహిత్ శర్మనే కదా. నిజం రా, ఇంకా నాకు కూడా ఆ విషయం తెలియదు. మ్యాచ్కు ముందు నేను ఎక్కడ బ్యాటింగ్ చేయాలో చెప్తా అని చెప్పాడు రోహిత్, వెయిట్ చేస్తున్నా. అట్లేం లేదన్నా, పక్కా ఫిక్స్ అన్నా, నువ్వే అన్నా ఈ T20 వరల్డ్ కప్లో ఓపెనరు. అందుకే అన్నా, ఎలాగో ఐర్లాండ్ చిన్న టీం కదా, నాకు ఛాన్స్ ఇవ్వన్నా. అరే, నీకు తెలివితేటలు మస్త్ అయినాయిరా. ఈ వరల్డ్ కప్లో చిన్న టీం ఐర్లాండ్ ఒకటేనా? తర్వాత ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి మనకు. దీని ప్రకారం చూసుకుంటే నేను సూపర్ 8 వరకు ఓపెనింగ్ చేసేలా కనిపించట్లేదు. పోయి ఏమన్నా ఉంటే కెప్టెన్తో మాట్లాడుకో. ఏంటి యశస్వి, ఎందుకు కోహ్లీని సతాయిస్తున్నావు? మ్యాచ్కి ప్రాక్టీస్ చేసుకొని ఇప్పటికీ వార్మప్ మ్యాచ్ కూడా ఎగరగొట్టాడు. ఇదిగో రోహిత్, ఆపుతావా నీ బొంగులో పంచాయతీ? ఏమన్నా అంటే వార్మప్ మ్యాచ్ అంటావు. ఐర్లాండ్తో మ్యాచ్ ఆడుతున్నా అంతే, ఫిక్స్. అట్లా కాదు రోహిత్ అన్న, నేను ఓపెనింగ్ చేస్తానన్నా, నాకు ఛాన్స్ ఇవ్వను ఐర్లాండ్తో మ్యాచ్లో. ఇప్పుడు నువ్వు ఓపెనింగ్ చేయట్లేదని ఎవరు చెప్పారు? నేను ఎవరితో చెప్పానా నేను కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నామని? అది సడన్ సర్ప్రైజ్. నేను టీంలో ఎప్పుడు పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు కూల్గా ఉండు. అట్లా కాదన్నా, చిన్న టీం కదన్నా, నాకు ఛాన్స్ ఇవ్వన్నా. యశస్వి, నాకు T20 ఎక్స్పీరియన్స్ ఉన్నంత ఏజ్ లేదు నీకు. ఇప్పటికీ 4 సార్లు అన్నావు ఐర్లాండ్ చిన్న టీమో అని. మేము మరీ అంత చిన్నగా కనిపిస్తున్నామా? చూసావా నేను ఎంత లా ఉన్నానో? అయ్యో పాలన్నా, నేను చెప్తోంది మీ పర్ఫార్మెన్స్ వైజ్గా చిన్నది, బాడీల వైజ్గా, కంట్రీ వైజ్గా కాదు. వామ్మో, అంటే మా మీద ఈజీగా గెలిచేస్తాము, అందుకే కోహ్లీని కాకుండా నేను ఓపెనింగ్ పంపించమని అడుగుతున్నావా? అదే కదా నా ఇంతసేపు చెప్తోంది, మళ్ళీ ఇంకొకసారి అంతా రిపీట్ చేస్తావు ఎందుకు? ఏమనుకుంటున్నావు? T20 వరల్డ్ కప్లోకి ఎంటర్ అయ్యే ముందు పాకిస్తాన్తో సిరీస్ ఆడినాం, వాళ్ళతో మేము ఒక మ్యాచ్ సూపర్గా గెలిచినాం. మమ్మల్ని చిన్న టీం అంటున్నావు, చుక్కలు చూపిస్తాం మేము. ఒరే పాలు, మ్యాచ్ నీకు ఆ ఇండియా వాళ్ళకు, మీరిద్దరూ మాట్లాడుకోక మా మీద గెలిచినామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలా? ఏంటి బాబర్, ఏం మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్కరికి తెలియడం ఏంటి? అందరికీ తెలుసు కదా, మంది ఇంటర్నేషనల్ మ్యాచ్, గల్లీ క్రికెట్ అనుకున్నావా ఎవరికి తెలియకుండా ఉండడానికి? ఒరే బాబు, ఆ టైంలో IPL జరుగుతోందిరా. మేము మీతో ఓడిపోయినట్టు మీకు మాకు తప్ప ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు నువ్వే అందరికీ డంకా బజాయించి చెప్తున్నావు. బాబర్, నిజంగా మాకు తెలియదు, మేము IPLలో ఫుల్ బిజీగా ఉన్నాం. మీరు ఐర్లాండ్తో మ్యాచ్ ఓడిపోయారా? ఏంటి బాబర్, మొన్న పెద్ద మాటలు మాట్లాడుతీవి, ఈసారి దుమ్ము దులిపేస్తాం, కప్పు కొట్టేస్తామని చెప్పి ఐర్లాండ్తో మ్యాచ్ ఓడిపోయారా? తీసేశాడు, మొత్తం పరువు తీసేశాడు ఈ పాల్గాడు. అబ్బా, అవునన్నా, మ్యాచ్ ఓడిపోయాడు, మాతో తప్పేముంది? పాకిస్తాన్ అంటే మన పైన దిగొచ్చిన టీమా? పాకిస్తాన్నే ఓడించినామంటే మిమ్మల్ని కూడా ఓడిస్తాము. ఇదిగోరా, పాకిస్తాను చిన్న టీము, మీరు చిన్న టీము, అందుకే ఓడించారు, గెలిచారు. కానీ ఇండియా పెద్ద టీం రా, అంత ఈజీ కాదు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను, పాకిస్తాన్తో పోలిస్తే మీది పెద్ద టీమే. ఒరే, సిరీస్ మేమే గెలిచాంరా, ఒక్క మ్యాచ్ గెలిచి మా పరువు మొత్తం తీస్తున్నావు పాల్. అయినా పాకిస్తాను ఇండియా చిన్న పెద్ద ఏంట్రా, మేమందరం పెద్ద టీమ్సే, మీదొక్కటే చిన్న టీము. సర్లే పాలు, సర్లే బాబర్, కూల్ అవ్వండి. ఎవరు చిన్నోళ్ళో ఎవరు పెద్దోళ్ళో టోర్నమెంట్ అయిపోయేలోపు తెలుస్తుంది. ఇప్పుడు కొట్లాడుకుంటే ఏమొస్తుంది? వెళ్ళండి, మేము మా ప్లేయర్స్ కాంబినేషన్ చూసుకోవాలి. చూసావు కదా రోహిత్ అన్న, ఛాన్స్ ఇవ్వన్నా ప్లీజ్ అన్నా. రే, యాజ్ ఏ కెప్టెన్గా నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఇంకొకసారి సతాయించావు అంటే ఈ T20 వరల్డ్ కప్లో అసలు ఫీల్డింగ్కి కూడా రాకుండా చేస్తాను. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు వచ్చి బ్యాటింగ్ చేయి. రోహిత్ అన్న, ఐర్లాండ్తో మ్యాచ్ ఉంది, మరి నా బ్యాటింగ్ పొజిషన్ గురించి నువ్వేం చెప్పలేదు. నేను మిడిల్ ఆర్డర్లో రావాలా, ఫినిషింగ్ చేయాలా? నువ్వు మనిషివా మానవ మృగానివేరా? ఎల్లో జెర్సీ వేసుకుంటే తప్ప ఆడవా? మన వార్మప్ మ్యాచ్లో మంచి ఛాన్స్ ఇస్తే ఆడకుండా టెస్ట్ మ్యాచ్ ఆడి అవుట్ అవుతావా? ఆ హార్దిక్ పాండ్యా చూసావా ఎలా కొట్టాడో 6 మీద 6. ఇప్పుడు వాడిని కాదని నిన్ను పెట్టుకున్నాను అనుకో, నన్ను వేసేసుకుంటారు ఫ్యాన్స్ అందరూ. అంటే అది వార్మప్ మ్యాచ్ కదన్నా, నేను నా బాడీని వార్మప్ చేసుకున్నా, బ్యాట్కి వార్మప్ చేయించలేదు. నువ్వు మ్యాచ్లో పెట్టుకో, దుమ్ము దులిపేస్తా. వద్దురా బాబు, నా వల్ల కాదు, నేను నిన్ను ఇప్పుడు నమ్మలేను. T20 వరల్డ్ కప్లో ఏ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఏరా శివం దుబే, ఇదేం IPL కాదురా,
ఇంటర్నేషనల్ క్రికెట్. ఇండియా జెర్సీ వంటి మీద పడింది అంటే పూనకాలు వచ్చేస్తాయి మనకి. చూద్దాం T20 వరల్డ్ కప్ అంటే 1-2 మ్యాచ్లు కాదు, చాలా మ్యాచ్లు ఉంటాయి. అంతవరకు నీకు పూనకాలు వస్తాయో నువ్వు పెవిలియన్లో కూర్చుంటావో తెలిసిపోతుంది. రోహిత్ అన్న, మరి నేను ప్లేయింగ్ 11లో ఉన్నానా లేదా కన్ఫర్మ్ చేస్తే కొంచెం కూల్గా ఉంటానన్నా. గుండెల మీద చేసుకొని చెప్పురా. వార్మప్ మ్యాచ్ని గుర్తుపెట్టుకొని చెప్పురా. నిన్ను ప్లేయింగ్ 11లో పెట్టుకోవాలా, రిషబ్ పంత్ని ప్లేయింగ్ 11లో పెట్టుకోవాలా? అంత గట్టిగా అడిగితే మరి నేను కూడా ఏం చెప్తానన్నా. సరే, పంతునే పెట్టుకోన్నా, నేను వెళ్తాను. చూసావరా, నీ మీద నీకే నమ్మకం లేదు. ఛాన్స్ ఇస్తే ఆడవు. ఎందుకురా నీకు? ఏంట్రా నీ ప్రాబ్లము? ఐపీఎల్లో అయితే దంచి కొడతావు, ఇండియా టీంకి వస్తేనేమో అలౌట్ అయిపోతావు. అన్నా, ఐపీఎల్లో నేను కెప్టెన్ అన్నా, నన్ను తీసేసేవాడు ఎవడుంటాడు అన్న కాన్ఫిడెన్స్తో ఆడతాను. ఇక్కడ నేను ఆడుకుంటే నన్ను తీసేస్తారేమో అన్న భయంతో ఆడతాను. అందుకే అన్న ఇలా జరుగుతోంది. ఏమోరా, నువ్వు ఎన్ని చెప్పినా నాకేం అర్థం కావట్లేదు. నిన్నే టీంలో పెట్టుకుందాం అనుకున్నా, కానీ నీ పర్ఫార్మెన్స్ వల్ల మిస్ అయిపోయింది. ఏంటి రోహిత్, మొత్తం సెట్ చేసుకున్నావు ప్లేయింగ్ 11ని? ఇక బరిలో దిగి ఐర్లాండ్ పైన సూపర్ విక్టరీతో T20 వరల్డ్ కప్ని స్టార్ట్ చేద్దామా? ఇదిగో కోహ్లీ, ఈ ఐర్లాండ్, USA వీళ్ళపైన మనము ఈజీగానే గెలిచేస్తాము. మన టార్గెట్ ఫైనల్స్ కోహ్లీ. చెప్పాను కదా, కేవలం చేతలోనే చూపిద్దాం, మాటల్లో కాదు. దాన్ని ఎలా మర్చిపోతాను రోహిత్. కప్పు కొట్టే ఇంటికి వెళ్దాం.